బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పేదింటి పిల్లే కావాలని ఏరికోరి ఆమెను పెళ్లి చేసుకున్నారు. భర్త ఉద్యోగం సద్యోగం లేకుండా ఉండేసరికి దాన్ని ఆసరాగా తీసుకున్నారు అత్తింటి వాళ్ళు. ఆమె బాధల్ని వినే స్థితిలో ఆమె తల్లిదండ్రులు కూడా లేకపోయేసరికి తన ఆవేదనను అర్థం చేసుకునే వాళ్ళు లేక ఒంటరిగా మిగిలిపోయింది. విధిలేని స్థితిలో సభ్య సమాజం తలదించుకునే పనిచేసిన ఓ ఆడపిల్ల యథార్థ గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు జిహేదా. జిహేదా పేదరికంలో పుట్టడం వల్ల ఆమె మదర్సాలోనే చదువుకుంది. మదర్సాలో ఉండే వ్యక్తి వల్ల జిహేదాకు షేక్ అబ్దుల్ కలాంకు 4 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లైన నాటి నుండే మర్యాదల విషయంలో ఇరు కుటుంబాల మధ్య వైషమ్యాలు మొదలయ్యాయి. పెళ్లైన సంవత్సరానికి ఒక బాబు పుట్టాడు. అప్పటిదాకా భార్యాభర్తల మధ్య పెద్దగా గొడవలంటూ లేవు. జిహేదా భర్తకు చాలీచాలని సంపాదన ఉండేసరికి ఆమె చిన్నమరిది మొహీనుద్దీన్తో తల్లి స్థానంలో ఉండే ఏ వదినా చేయని తప్పు చేసింది. ఆ విషయం తెలిసిన భర్త జిహేదా తన చిన్న తమ్ముడితో ఇంట్లో ఉన్న 7 లక్షల డబ్బుతో వెళ్లిపోయింది అని అంటున్నాడు. జిహేదా మాత్రం తను చేసిన తప్పును అంగీకరిస్తూ తన భర్త తను ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు అని తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటోంది. ఒకరితో ఒకరు కలిసి బ్రతకలేని స్థితిలో ఉన్న జిహేదా దంపతులు తమకు న్యాయం కావాలంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన ఆవేదనని మనతో చెప్పుకోవడానికి జహేదా తన తల్లితో ఇక్కడికి వచ్చింది. అక్కడ సంబంధం పెట్టుకున్నాడు, మీరే ఇక్కడ సంబంధం పెట్టుకున్నారు. మా చెయ్యి పట్టుకుని హెరాస్ చేశాడని చెప్పేసి చెప్తున్నప్పుడు వీరితో ఎలా పడుకుంది? మా ఇష్టపడి చేపిస్తే మీ కూతురు అట్లా వదిలేస్తారా మీరు? ఏం చేద్దాం మీరు? ఏం చేయడం అంటే రోడ్డు మీద మరి ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? నన్ను ఇంటికి పిలిచింది వీళ్ళు లేనప్పుడు. శారీరకం కలిసింది. వాళ్ళ అమ్మ ఉంది ఆ రోజు. ఒక అన్న భార్యతో వెళ్ళి సంసారం ఎట్లా చేస్తారు మీరు? ఎట్లా శారీరకం కలుస్తారు? మీ బుద్ధి ఏమైంది? మీ కూతురుతో ఇంకొకటి పడుకుంటే మీరు ఊరుకున్నారు. ఈరోజు నువ్వు చేసిన పనికి నీకు సపోర్ట్ చేయడానికి మాకు నోరు రావట్లే. ఏమి విధి ఏమి విధిరా, బంగారు జీవితాన్ని కాలరాసెరా. ఏమి రాతరా, ఆ బ్రహ్మ చేతగాని రాత రాసెరా. రండి. మీ వయసు ఎంత జహేదా? 24 మేడం. 24? అవును మేడం. మీ అమ్మగారా? అవును మేడం. మీ నాన్నగారు ఉన్నారా? ఏం చేస్తారు? గాజులు అమ్ముతారు. గాజులు అమ్ముతారు. ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారా మీరు? గుంటూరు మేడం. గుంటూరు మీది. సరే చెప్పండి, మీకున్న కష్టం ఏంటి? మేడం ఫస్ట్ నేను మదర్సాలో చదువుకునేదాన్ని మేడం. అయితే మా అమ్మగారు లేనోళ్ళు మేడం, గాజులు అమ్ముకుంటారు నాన్నగారు. అయితే సెలవులు ఇచ్చారనమాట రంజాన్ పండగకి. నెల సెలవులు ఇస్తే నేను అక్కడికి వచ్చాను మేడం, పాత గుంటూరుకి వచ్చాను మేడం. అమ్మోళ్ళు ఉండే జగ పోలీస్ కానిస్టేబుల్ మామగారు షేక్ యూసుఫ్ మేడం ఆయన పేరు, అత్త జరీనా. అయితే వాళ్ళు నన్ను చూశారు మేడం. చూసి మీ పిల్ల కావాలి అని మా ఇంటికి వచ్చారు. అయితే మా అమ్మగారు, మీరు పోలీసులు, మేమేమో లేనోళ్ళమండి, మేము తెచ్చుకుంటే తినాలి, మా ఆయన గాజులు అమ్ముతాడని చెప్పారు మేడం. చెప్తే కానీ లేదు, మా పిల్లోడుకు హార్డ్వేర్ ఇంజనీర్, లేని పిల్లని చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము అని చెప్పారు మేడం. చెప్తే సరే అని చెప్పేసి అమ్మోళ్ళు ఒప్పుకున్నారు మేడం. ఇంకా కట్న కానుకలు మాట్లాడుకున్నారు. ఫస్ట్ వద్దన్నోళ్ళు తర్వాత మళ్ళీ ఒక 2 లక్షలు ఇవ్వండి అని అడిగారు మేడం. 2 లక్షలు కట్నం ఇచ్చారు మేడం. సరే పెళ్ళి అయిపోయింది మేడం. ఒక నెల తర్వాత మా ఆయన ఏం చేశాడంటే వేలి ఉంగరం మా అమ్మోళ్ళు పెట్టింది అమ్మేశాడు మేడం. అమ్మేసి తిన్నాడు వాడు మేడం. తింటుంటే మా అత్తగారు మా మామగారు ఏం చేశారంటే, అమ్మ ఈరోజు ఇద్దరు రేపు 3 అవుతారు, జాబ్ చేయమని పంపించు, ఎందుకు నువ్వు ఇంట్లో పెట్టుకుంటున్నావు, ఇంట్లో పెట్టుకొని మీ ఆయనకి పేలు చూపించుకుంటున్నావా అని. నేనేం చేశానంటే మేడం, అయ్యా జాబ్ చెయ్యి, 6,000 వస్తాయి కదా, ఒక 1000 రూపాయలు నువ్వు ఖర్చులు పెట్టుకో, 5,000 అమ్మకి ఇవ్వు అని చెప్పాను మేడం. చెప్పానని అసలు ఇలా కొట్టాడంటే మేడం రూమ్లోకి రావట్లేదు మేడం. 3 నెలల తర్వాత మా ఆయన ఏం చేశాడంటే, హైదరాబాద్ వెళ్తాను, అక్కడ జాబ్ చేస్తాను అని చెప్పాడు మేడం. చెప్పి మళ్ళీ ఖాళీ పట్టాలు ఉంటే ఖాళీ పట్టాలు మా అమ్మోళ్ళు వేసిన 2 లక్షల నగలు మొత్తం తీసుకొని వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ వెళ్ళి అక్కడ కాంట్రాక్ట్ పని చేస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ అవి పాడు చేసేసి అక్కడ లాస్ అయ్యి వచ్చేసాడు.
అక్కడ లాస్ వచ్చేసరికి మా అత్తోళ్ళు ఏం చేశారు, మాకు తెలియకుండా నగలు ఇచ్చి పంపించాం. వాళ్ళు లాస్ అయ్యి వచ్చాడు. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ మీ ఆయన మీద కేసు పెడతా అంటున్నాడు, అది పెడుతున్నా అంటాడు, ఇది పెడుతున్నా అంటాడు. ఇంకా నువ్వే చూసుకొని మేము నెట్టేశారు మేడం. ఈ మధ్యలో మా మరిది గారు నన్ను పట్టుకున్నారు మేడం, షేక్ షర్ఫుద్దీన్ అని. అయితే నేను ఒప్పుకోలేదు. ఎంతమంది? 4 కొడుకులు మేడం. అబ్దుల్ కలాము, మీ ఆయన ఎన్నో ఆయన? ఫస్ట్ ఆయన. ఫస్ట్ ఆయన. మీ ఆయన తర్వాత ఇంకా 3 ఉన్నారు? 3 ఉన్నారు. ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి? లేరు మేడం. సో ఇందులో ఇప్పుడు 2 ఆయన 3 ఆయన మిమ్మల్ని పట్టుకుంది? 3 ఆయన పట్టుకున్నాడు మేడం. నేను గొడవ చేశాను మేడం కొంచెం. మా మరిది ఏం చేస్తున్నాడు, ఒక 2 రోజులు ఊరుకున్నాడు. తర్వాత మళ్ళీ నేను పిలిస్తే రావా అని చెప్పేసి మేడం కారాలు వేయడం, అన్నంలో ఉప్పు ఎక్కువ వేయడం, ఇంకా ఏమైనా కూర చేసి పడితే దాంట్లో కారం ఉప్పు 2 కలిపేసి ఆ వదిన కలిపిందని చెప్పడం. మా ఆయన సంపాదించలేదని అదొక వలుసు, అక్కడ మోసపోయి వచ్చాడని అదొక కలిసి మొత్తం చూసుకొని నువ్వు రా నా దగ్గరికి, నేను న్యాయం చేస్తాను, వాడు అంతే చేస్తాడు. ఇంతకుముందు కూడా ఒక అమ్మాయిని కడుపు చేసి వదిలేశాడు, వాళ్ళ అమ్మ రోడ్లు ఊడ్చుకుండిద్ది. రోజు అడిగేవాడు మేడం. రోజు అడుగుతుంటే నేను ఒకరోజు చెప్పేశాను మా అత్తకి, గట్టిగా చెప్పాను అనమాట. నేను మస్జిద్ వాళ్ళ ముందు పెడతా ఇలా అంటున్నాడు అని చెప్పాను మేడం. ఇలా చెప్తావా నువ్వు, మా పెద్దోళ్ళలో పెడతావా నువ్వు అని చెప్పేసి కొట్టింది మేడం. కొడితే నేనేం చేశానంటే ఇంకా ఊరుకున్నాను మేడం. సాయంత్రం అది మావగారు వచ్చారు, పప్ప అని పిలుస్తాను నేను. నాన్న ఇలా చేస్తున్నారు అని చెప్పాను మేడం. ఆయన వదిలే ఏం లేదులే అని చెప్పి రూమ్లోకి అదే కాళ్ళు ఒత్తేవాడిని మేడం. నేను ఫస్ట్ నుంచి పెళ్ళైన కొత్త నుంచి ఒత్తించుకునేవాడు నా చేత కాళ్ళు నూనె రాయించి. నేను ఒత్తుతుంటే నడుము మీద చేసి ఒత్తేవాడు. మా ఆయనకి చెప్పాను మేడం నేను, అయ్యా నువ్వు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేయి, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పాను మేడం. చెప్తే ఆయన ఏం చేశాడు, అక్కడ లాస్ట్ చేసి వచ్చేసాడు. ఇంకా వచ్చినాక నేను ఇక్కడ ఉండలేనని చెప్పాను, ఏడ్చాను మేడం. మా వారు ఏం చేశారంటే, సరే అక్కడ ఎలాగో ఇల్లు కట్టుకుంటున్నాం కదా, అక్కడ వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాడు. ఆయన ఏం చేస్తాడంటే ముందుగా ఏమన్నాడు, వెనక నుంచి కూర బాగాలేదు అని చెప్పేసి కొట్టేవాడు మేడం. మేడం ఒక రోజు అయితే వెనకాలే బ్యాక్ సైడ్ మాస్టర్ గారు వస్తూ చూసారు మేడం. చూసి ఏంటమ్మా అతను ఏమవుతారు నీకు అని అంటే, నా కూతురు అయిద్దయ్యా అంటే, అసలు కూతురేనా కక్కావా నువ్వు కన్నా అమ్మాయి ఎలా కొడుతున్నాడు చూడు అని చెప్పేసి అమ్మ నాన్న వచ్చి చూసి నాన్న వచ్చాడు మేడం. ఫస్ట్ నాన్న వచ్చి ఏం చేశాడంటే, ఎందుకయ్యా ఇలా కొడుతున్నావు, ఇంట్లో చెప్పుకోయేమని ఉంటే అని చెప్పారు మేడం. చెప్తే వినకుండా కొడుతూనే ఉన్నాడు. మా నాన్న అన్నారు ఒక మాట, అయ్యా లేవర్ మనుషులాగా ఏంటి ఇది అన్నాడు మేడం. నువ్వు గాజులు అమ్ముకునేవాడికి నా చెప్పేటంతోడు అయ్యావా నువ్వు. మా ఆయన ఏం చేశాడంటే, రాయి లేదు మేడం, బిస్పత్ రాయి ఎత్తాడు మేడం. ఆ రాయి ఎత్తేసి నువ్వు చంపేస్తాను అది ఇది అంటుంటే మా అన్నయ్య వెనక నుంచి వచ్చి రాయి పడేసి చెయ్యిలా అన్నాడు మేడం. అది వాసుకొచ్చింది మాట నిజమే మేడం. వాసుకొస్తే ఫస్ట్ ఇంకా మా ఆయన గోలగోలు చేసి ఇక్కడ నుంచి లాక్కెళ్ళి పాతగుంటూరు తీసుకెళ్ళాడు. మళ్ళీ నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. 1 సంవత్సరం ఒక అబ్బాయి కడుపులో పడ్డాడు కదా, వచ్చేసాం కదా అక్కడ నుంచి. ఒక 3 నెలలు సంపాదించాడు. అంటే అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టేటప్పుడు ఇంకా వేరే అమ్మాయిని వేరే అబ్బాయిని ఇల్లీగల్ కాంటాక్ట్స్ వచ్చిన వాళ్ళని మా ఇంట్లో అద్దెకు పెట్టాడండి. అయితే ఆమె ఏం చెప్పిందంటే, అక్క నేను ఇక్కడ ఉండి పనికి వెళ్తాను, ఆ అబ్బాయికి నాకు మ్యారేజ్ అయిన మాట నిజమే, కానీ నేను ఇక్కడ నుంచి స్విమ్మింగ్ మిల్కి వెళ్తాను, నాకు మాత్రం కొంచెం వండి పెట్టక్క అంది. వండి పెట్టక్క అని చెప్పేసి ఆ బట్టలు కూడా ఉతికిచ్చింది. నెలకి 2000 ఇచ్చింది మేడం. క్యాంపులకి వెళ్తున్నాడు వస్తున్నాడు. ఒక 3 నెలలు బాగానే చూశాడు మేడం. ఒక 2 నెలలు క్యాంపులో ఉండిపోయాడు. మొత్తం 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మా మరిది గారి మ్యారేజ్ వచ్చింది. అయితే మా అత్తగారు ఏం చెప్పారంటే, ఒరే అబ్బాయి మ్యారేజ్ వచ్చింది కదా అని పిలిపించుకుంటూ ఉండేవాళ్ళు. నేను అడిగితే ఇలా అప్పుడు బయట పెట్టాడు, ఇలా మా తమ్ముడు పెళ్ళి వెళ్దాం అన్నాడు. నేను రానయ్యా, ఆల్రెడీ గొడవ అయ్యా, ఇక్కడ సిపిఐ వాళ్ళ దగ్గర పెట్టే పెద్ద మనుషుల్లో మీ వాళ్ళు ఇలా చేశారు, నేను ఇంకా రాను అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ముందు వచ్చి ఉండాలి అంటే నాకు ఎలాగో ఉండిద్ది, వాళ్ళు అలా చేశారు కదా నన్ను అని చెప్పాను మేడం. లేదు నువ్వు రావాల్సిందే అన్న. బాబు పుట్టాక ఇక్కడ పెద్ద ఆపరేషన్ అయింది మేడం, నువ్వు రావాలి అని కాలుతో ఇలా కొట్టాడు మేడం. ఇంకా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం మొదలు పెట్టాడు మేడం, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి. లాస్ట్ మరిది ఖాజా మొయినుద్దీన్ అతనితో అబ్బాయి ఏం చేశాడంటే, నాకు వెళ్ళి ఏముందో అబ్బాయి మనసులో నాకు తెలియదు మేడం. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, పెళ్ళి ఇదే మా చిన్న అత్త వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయితే అబ్బాయి ఏం చేశాడంటే నా నగలు విడిపించాడు మేడం. ఆ అబ్బాయి విడిపించడం చూసి ఆ అబ్బాయికి నాకు పెట్టేశాడు మేడం. అబ్బాయిని మాట్లాడితే బాబు వంక పెట్టుకొని పిలవడం, అరే నువ్వు ఇంటికి రారా అని చెప్పి అబ్బాయి గారు 5,000 10,000 తీసుకునేవాడు.
ఆ అబ్బాయి నా వైపు ఉన్నట్టు ఉండి నన్ను వాడుకున్నాడు మేడం. నేను ఆ అబ్బాయితో ఉన్న మాట నిజమే మేడం. వాళ్ళ ఇంటిలో అదే మా రెండో మరిది భార్య ఏమైందంటే అమ్మాయికి కాన్పు అవుతుంది మేడం. కాన్పు అవుతుంటే పిలిపించారు నన్ను అక్కడికి. ఒక నెల వెళ్ళి ఒక 15 రోజులు 20 రోజులు ఉన్నాడు మేడం. ఉంటే లేదు ఆ అబ్బాయి, నేను చెప్పాను మేడం, అయ్యా నేను అక్కడికి రాను అని చెప్పినా తీసుకెళ్ళి అక్కడ ఉంచాడు. ఇంక ఈయనేమో క్యాంపులకి అని చెప్పేసి వెళ్ళిపోయాడు మేడం. క్యాంపులకి వెళ్తున్నాను వెళ్ళిపోయాడు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మేడం. ఇంకా అమ్మాయి అద్దంకిలో పెట్టి అక్కడ కాపురం చేస్తున్నాడు మేడం. నాకు తెలిసింది మేడం. నాకు తెలిసి నేను ఆయనేమో అక్కడ సంబంధం పెట్టుకున్నాడు, మీరే ఇక్కడ సంబంధం పెట్టుకున్నారు. మేడం నేనైతే కావాలని పెట్టుకోలేదు మేడం. కావాలని పెట్టుకున్నారో ఎలా ఆయనకు తెలుసు మేడం, మా అత్తకి తెలుసు, మా మావయ్యకి తెలుసు, మా మరుదులకి తెలుసు. మా ఆయన దగ్గర ఒక అమ్మాయి పనిచేసిద్ది. అమ్మాయి ఏం చేసిందంటే ఫోటోలు ఇచ్చింది, చెప్పింది ఫోన్లో ఇలా మీ ఆయన కాంటాక్ట్ పెట్టుకున్నాడు. వేరే ఆమె చేత మా మరిదికి ఫోన్ చేయించి అరే మీ వదిన ఎలాంటిదో చెప్పు అని అడిగాడంట మేడం. మా మరిది ఏం చేశాడు, మా వదిన మంచిది కాదు, మా వదిన తిరిగిద్ది, మా ఇంట్లో ఉన్న నిరాళ్ళు మాతో చండాలంగా ప్రవర్తించింది అని చెప్పాడు. నాకు ఆ మాట కూడా తెలిసింది. మా ఆయనకి ఆ రోజు సాయంత్రం రాగానే నేను అడిగాను, అయ్యా ఏంటి ఇలా నువ్వు పెళ్లి చేసుకున్నావు అని తెలుస్తుంది, నిజమా కాదా అని అడిగాడు మేడం. మా అత్త, మా మావయ్య, మా ఆయన నన్ను కాల్చి చంపబోయారు మేడం. తీసుకెళ్ళి వంటగదిలోకి తీసుకెళ్ళి మా అత్త ఏమో గ్యాస్ లీక్ చేసింది, మా ఆయనేమో ఇలా జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళి కొట్టించాడు మేడం. మా మరిది ఏం చేశాడంటే 4వ మరిది అమ్మ వదిలిపెట్టండి లాక్కొచ్చి బయట నెట్టేసి అబ్బాయి ఏం చేశాడంటే నువ్వు వెళ్ళు వదిన అని చెప్పాడు మేడం. నేను మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోయాను మేడం. అబ్బాయి సంబంధం పెట్టుకున్నారు, అబ్బాయి వదిలిపెట్టొచ్చాడు మేడం. మార్కెట్ దగ్గర వదిలిపెట్టొచ్చి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు మేడం. మార్కెట్ దగ్గరకు వచ్చి మనం వెళ్ళిపోదాం అన్నాడు మేడం. మేడం నిజంగా చెప్తున్నాను మేడం, నేను చచ్చిపోతాను అన్న ఒక భయంతో మా అమ్మల మీద వాళ్ళ మీద ఏదైనా అభాండం వేస్తాడు, మళ్ళీ ఇంత ముందులాగా చేస్తాడు అని చెప్పి ఒక భయంతో ఆయన వెళ్ళాను కానీ నేను నిజంగా వెళ్ళలేదు మేడం. తర్వాత ఏమేం చెప్పారు? మా అమ్మోళ్ళు వెళ్ళి నా మీద మిస్సింగ్ కేసు పెట్టారు మేడం. అక్కడికి వెళ్ళి ఉన్నానని కాదు మేడం, నేను ఆ భయంలోనే ఉన్నాడు మేడం. ఉన్నాను. అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే బయటికి వెళ్ళి ఫోన్లు చేస్తున్నాడు. మా మరిది 4వ మరిది వెళ్ళి ఫోన్లు చేస్తున్నాడు మేడం. ఫోన్లు చేస్తుంటే నేను అడిగాను, ఏంటయ్యా ఫోన్లు చేస్తున్నావు నువ్వు, నేను చూశాను రూపాయికి ఆయనతో ఫోన్ చేశావు అని అడిగాను మేడం. నేను అడిగితే ఆయన ఏం చేశాడంటే లేదు ఏం లేదు అన్నాడు. నాకు భయం వేసింది మేడం, ఈడేందో చేయడానికే తీసుకొచ్చాడు. నేను మా అమ్మకి ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేస్తే నేను పోయి పిలుచుకొచ్చి డిఎస్పీ సార్ దగ్గర అప్పచెప్పాను. ఇద్దరికి డిఎస్పీ సార్ దగ్గర అప్పచెప్పాక ఇంకా వాళ్ళు ఇష్టం చేస్తున్నారు మేడం. 2 నెలల తర్వాత ఇంకా ఏందేందో ఫోన్లు చేసి వ్యాక్సిన్లు వేస్తాను, మిమ్మల్ని చంపేస్తాను, నా మీద కేసు పెట్టారు, మీకు దొంగ కేసులో ఇరికిస్తాను ఇలా అంటున్నాడు. అంటే మీరు కేసులు పెట్టారు అతని మీద? 498, 494 కేసులు పెట్టారు. మా మరిది ఏం చేశాడంటే రాసి ఇచ్చాడు మేడం. ఎస్ఐ గారు ఏం చేశాడంటే కేసు బుక్ చేసేటప్పుడు ఒరే ఈ రోజు అమ్మాయికి వెళ్ళి మాట్లాడుతున్నావు, చంపబోతే తీసుకెళ్ళానని చెప్పావు నువ్వు, మళ్ళీ రేపు మారి వేరే విధంగా మీ అమ్మల వైపు చెప్తే నువ్వేం చేయాలంటే నేను అమ్మాయిని తీసుకెళ్ళాను, అమ్మాయి కాపురం చెడగొట్టాను, అమ్మాయికి వెళ్ళి నిలబడతాను అని చెప్పేసి రాసి ఇచ్చాడు మేడం. ఆ 2వ రోజు మా ఆయన అక్కడికి వచ్చి దాసరపాలెంలో నీకు చంపేస్తాను వెంటబడ్డాడంట మేడం. వెంటబడితే అబ్బాయి వెళ్ళి హ్యూమన్ రైట్స్కి రాసుకున్నాడు. ఇంకా 6 నెలలు ఏం మాట్లాడలేదు మేడం. ఇంకా 6 నెలల నుంచి వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్పమండి, వీళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్పమండం, దాసరపాలెంకి వచ్చి అమ్మాయితో నాకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, అమ్మాయి వ్యభిచారిని, 1000 రూపాయలు ఇస్తే ఎవరి దగ్గర పండుకుంటుంది అని చెప్తున్నాడు మేడం. దాసరపాలెంలో అందరూ మున్ని కూతురు పోలీసు వాళ్ళ కొడుకు పెళ్ళాం అనేవాళ్ళు. ఈరోజు అందరు నన్ను నీచంగా చూస్తున్నారు మేడం. ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టించి మేమంట స్టేషన్లో వాళ్ళ డబ్బులతో 2100తో 1500తో దొరికామంట. కేసు పెట్టించి సేల్ చేయించాడు మేడం. చేసాం మేడం 5 రోజులు. మీరా? ఏడ్చి ఇంక అసలు నాకు నీళ్లు కూడా రావట్లేదు మేడం. మీరు జైల్లో ఉండొచ్చారు? జైల్లో పెట్టించాడు మేడం. వాళ్ళ ఇల్లు గోల చేసేవారికి ఊర్లో పీక్కొని తింటున్నారు మేడం. మాకు ఇంట్లో అందరూ డబ్బులు తీసుకురమ్మన్నారు, లేకపోతే నువ్వు రా అంటున్నారు మేడం నన్ను. అసలు ఏ రోజు నేను అలా చేసిందని అలవాటేగా, నీ అల్లుడు చెప్పాడుగా. ఇప్పుడు అతని వాళ్ళ మరిది ఏమంటున్నాడు? మరిది మేడం నేను ఇచ్చానని అంటున్నాడు అని వీళ్ళు అంటున్నారు మేడం. ఏమి ఇచ్చానని? డబ్బులు అంట మేడం.
ఏం డబ్బులు? ఏమో మేడం 7 లక్షలు మరి ఇప్పుడు మీరు కొత్త చెప్తున్నారు, ఇంతలో నాకు చెప్పలేదు. డబ్బు 7 లక్షలు కదా నాకు చెప్పలేదు. ఇప్పుడు మీ కథలో ఏంటి 7 దొంగతనం అదే మేడం మరి ఇప్పుడు మేము వెళ్ళామని మిస్సింగ్ కేసు పెట్టి ఏదో 2000 ఏదో అని అన్నారు. 2000 డబ్బులు దొరికాయని. 2000 7 ఫస్ట్ 7 లక్షలు పోయి అన్నారు మేడం. మేమంటే స్టేషన్ లో దొరికామంట. అంటే మేము ఎంసీకి డివిసికి కోర్టులో తిరుగుతుంది లేదు, మేము పారిపోయామంట. స్టేషన్ లో వాళ్ళకి వాళ్ళ డబ్బులతో 2150తో దొరికామంట మేడం. కేసు బుక్ చేయించింది వాళ్ళు. అంటే ఆ 7 లక్షల్లో 2000 మిగిలాయంట. 2000 ఉన్నాయంట మావి, దొరికాయంట వాళ్ళ దగ్గర. దానికి ప్రూఫ్ లేదు. ఇప్పుడు 7 లక్షలు ఎవరు తీసుకెళ్లారంటారు? మా మరిది తీసుకెళ్ళాడంట, మాకు ఇచ్చాడంట. నాకు ఇచ్చాడు అన్నట్టు సెల్ నాకు బాగా వస్తున్నాం. చూడండి మేడం 2 రూపాయలు ఇవంట ఫేక్ అంట మేడం. మేము సృష్టించామంట. చేత కాకపోతే కానిస్టేబుల్ గారు చెప్తే పెట్టాను మేడం నేను మిక్సింగ్ కేసు. ఆ రోజుల దాకా పెట్టాలా నాకు తెలియలా. ఫేక్ అంట మేడం. ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మేడం. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ ఉంది? ఎక్కడో అద్దంకిలో పెట్టాడు మేడం. ఇప్పుడు గుంటూరులోనే పెట్టాడు అంటున్నారు. సెల్దే మేడం. సరే ఇప్పుడు అతను మీ ఆయన పేరేంటన్నారు? షేక్ అబ్దుల్ కలాం మేడం. అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు పేరు పెట్టుకున్నాడు. సరే ఇప్పుడు మీ ఆయన పిలిచి మాట్లాడదాం. ఏం పని చేస్తారండి మీరు? మేడం నేను బీఎస్సీ చేశాను. అంటే ఏ వర్క్ ఇది అని నాది ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాను అనమాట. అండ్ యాక్చువల్గా మీకు ఏదో చెప్పుకుంటారు మేడం. ఇప్పుడు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మీ సైడ్ ఇప్పుడు మీరు డబ్బు లేని అమ్మాయి అయినా పర్వాలేదు అని మీరు మంచి పొజిషన్లో ఉండి కూడా వాళ్ళకి ఏమీ లేదని తెలిసి కూడా మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేశారు మీ అబ్బాయికి. అసలు ఏం జరిగింది? ఎందుకు మీకు వాళ్ళకి మనస్పర్ధలు వచ్చాయి? ఏ మనస్పర్ధలు ఉన్నాయి కూడా తెలియదమ్మా. వాళ్ళ మనసులో ఉన్నది. నేను ఇల్లు కడతా మొదలు పెట్టాను. తన కొడుకు కూతురు కావాలని నా ఇంట్లో పాదం పెట్టింది. పెట్టినాక నా చెల్లి కూతురు ఉందమ్మా అని నేను చెప్పా. అయితే పిల్ల నల్లగా ఉంది వద్దు అన్నారు. సరే అని వదిలేసి తన కొడుకు పెళ్లికి మన బతిలాడి తీసుకెళ్లారు. ఇంకా సరే అని వెళ్ళాం. మళ్ళీ పసుకుంకానికి వెళ్ళినాక పెళ్లికి కూడా తీసుకెళ్లారు. వెళ్ళినాక ఇంకా మా ఇల్లు మొదలు పెట్టాము. అప్పుడే ఇల్లు కొలతలు వేయటం చేయటం ఇల్లు కడతానికి. ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ వచ్చి ఇంకా నీళ్లు కొట్టడం అది అందుకోవడం ఇది అంటుకోవడం చేస్తుంటే ఎంత డబ్బు ఇవ్వమంటారు అన్నాయి అంటే వద్దమ్మా డబ్బులు అన్నారు. సరే అని చెప్పి ఇల్లు కూడా వద్దు నాకు సొంత అన్నలా దొరికాడు. నేను కూడా పొంగిపోయాను. పొంగిపోయి బీద పిల్ల అయితే మా ఇది పెద్ద నడిపించి అరబీ మద్రసా. ఆ మద్రసా నడిచి అన్నది బీద పిల్ల అయితే చేసుకోలేమ్మా నీకు బాగా దేవుడు ఇచ్చాడు కదమ్మా అని అన్నారు. సరే నా తర్వాత నా పిల్లలాగా ఉంటుంది అని చెప్పి నేను చేసుకొని నాకు పెళ్లి దాకా బాగా ఉన్నారు. పెళ్లిగా కొంత ఈయన కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఇంటికి. 3వ రోజు పెళ్లి కూతురుని తీసుకెళ్తాను వచ్చేవాడు నాన్న. వస్తే నేను లడ్లు అరటి పండ్లు తాంబూలం బట్టలు పెట్టి పంపించా. అమ్మ వెళ్ళి జాగ్రత్త వెళ్ళి ఒక శుక్రవారం అయినాక వచ్చేయండి అమ్మ అని చెప్పి. వచ్చినాక ఏం చేసిందంటే ఈడు వెళ్ళాడు ఇద్దరు కలిసి. వెళ్ళినాక అడ్డంగా పడుకుందంట నైట్ చేసుకుని పడుకొని. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి వస్తే అత్తగారు ఇంటి గడప ఉంటుంది కదా గడప దగ్గర నైట్ వేసుకొని అడ్డంగా అసలు లోన్ కూడా వచ్చారు. ఇప్పుడు ఎవరైనా వస్తే తొందరగా లేచి ఏంటి ఎలా ఉన్నారు ఏంటి రండి అమ్మా అని చెప్పేసి స్వాగతం పలుకుతాం. మనకు తెలియని ముఖం అయినా స్వాగతం పలుకుతాం. ఇంటికి అల్లుడు వస్తేనే అడ్డంగా పడుకొని నేను నమస్కారం అని చెప్తే అని చెప్పేసి అటు తిరిగి పడుకుని ఇంకా ఒక ½ అన్ అవర్ నన్ను ఒంటరికి వదిలేశారు. మా మిస్సెస్ చూస్తే ఇల్లు లోపలికి వెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళతో ఆ అమ్మాయి ఏదో ఏదో వచ్చి మాట్లాడుకుంటుంది. సరే నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఆ ½ అన్ అవర్ కూర్చొని నాకెవరు నచ్చలే అక్కడ. ఏంటి నేను రావట్లేదు అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసి అమ్మ పిల్లని నడు వదిలిపెట్టాలి ఆమె ఉన్నప్పుడే వచ్చింది అంటే అట్లా చేయకూడదురా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెళ్ళారు కదా పలకలేదు అనుకో నువ్వు పిల్లని తీసుకొచ్చేయాలి మా ఇంటికి. మా పిల్ల మా ఇంట్లో ఉండాలి అని చెప్పి నేను వెళ్ళి అప్పటికే మా చెల్లికి తీసుకుని 1 అరగంటలోనే వెళ్ళి ఏందమ్మా నువ్వు ఏంది ఇట్లా మాట్లాడేదంటే అల్లు అంటే అంత ఇది లేదా నీకు అంటే నాకు బాగలేదు అనేసి అంది ఆమె. అంటే సరే పోయాని ఈ పిల్లకన్నా అమ్మాయి నువ్వు వస్తావా ఇక్కడ ఉంటావా ఉంటే ఉండిపో లేకపోతే వస్తే నా అమ్మట వచ్చి నా కూతురులాగా ఉండు నీకు కాన్పులు నేను చేపిస్తాను నీకు ఏమన్నా నేను చేస్తాను. ఒక తల్లి అనుకో నాకు ఆడబిడ్డ లేదు కాబట్టి నువ్వే పిల్ల నాకు అని చెప్పి ఎంత చెప్పాను. ఆ రోజు ఏడ్చుకొని వాటేసుకొని చెప్తే అమ్మ అట్నే ఉంటానమ్మా అని చెప్పి ఉంటుంది. 5వ శుక్రవారం అయిపోయినాక ఇంకా ఇల్లు కట్టడం మొదలు పెట్టారు. అక్కడ మళ్ళీ ఫోన్లు మొదలయ్యి వాళ్ళ ఫోన్లు మొదలై దాసరి పనులు చదువుకోండి స్థలాలు అదండి. ఆమె ఈయనకి ఇచ్చటం ఈమె వీడికి ఇచ్చటం వీడు నన్ను ఇచ్చటం స్థలం కొందామమ్మా ఎంతో తక్కువ లేనమ్మా
అని ఊరికే ఇస్తున్నారమ్మా అది అంటే 4 లక్షలు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టే అక్కడ. ఇంకా కట్టినాక ఇంకా మళ్ళీ అక్కడే నా ఇంట్లోనే ఉంది కదా, ఆ ఇల్లు కడుతుంటే ఇంకా వెళ్ళాలనే ఉద్దేశంతో నా ఇంట్లో పోయి కూరల్లో కారం వేయను, ఉప్పు వేసేయను, నా పిల్లలు కారం కలపను, తన కారం పెట్టుకోను. చదువుకున్న పిల్లలు ఎవరైనా ఇంజనీర్ చదివే పిల్లలు కారం పెడతాడు. ఇంకా అక్కడి నుంచి అటు అయితే ఈడ అన్నాడు, అమ్మ తన ఇంటి తను వెళ్ళిపోతాను అంటుంది. పోనీలే అమ్మ నేను అక్కడ ఉంటానంటే ఉండాలనుకుంటుంది అమ్మాయి. ఫ్రీడమ్ లేదంట ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇబ్బందిగా ఉందమ్మా, ఇప్పుడు వచ్చిన ఆడపిల్లలందరూ ఇలానే ఉన్నారు. అదే అమ్మాయి కూడా అనుకుంటుంది కాబట్టి ఆ అమ్మాయి ఉన్నట్టే ఉందాం అమ్మా అని చెప్పేసి నేను అన్నా, వాళ్ళు పుట్టింటి వాళ్ళే, నీకు పుట్టింటి వాళ్ళు అంటే వాళ్ళు నేను పుట్టింటి వాళ్ళు దాన్ని నేను వాళ్ళకి నేను చూసుకోవాలా, మీరు వాళ్ళకి చూసుకోవాలా, వెళ్ళండి జాగ్రత్త ఉండండి అని. సామాన్లు కూడా స్పూన్ కూడా ఇవ్వకపోతానమ్మా, నేను తెచ్చాను 20,000 పెట్టి సామాన్లు పంపించినాక అట్లా ఇంకా ఉంటుంటే ఇంకా చీ అనిపించింది నాకు. ఎందుకు ఇంకా వీళ్ళతో ఇది పెట్టుకోవడం నేను వదిలేశాను. పిల్లోడు అట్ట 5 నెలల కడుపుతో ఉన్నప్పుడు వెళ్ళింది, పిల్లోడు పుట్టాడని తెలిసింది. తెలిసినా కూడా వెళ్ళా, నా చెల్లెలు వాళ్ళు వెళ్ళారు హాస్పిటల్కి. వెళ్తే పిల్లోడు పుట్టిన తర్వాత నేను మా అమ్మగారు వాళ్ళకి ఫోన్ చేస్తే ఈ అమ్మ ఏం చెప్పింది అనుకున్నారు మేడం, పిల్లవాడిని చూడటానికి మీ అమ్మ నాన్న కానీ వస్తే పిల్లవాడి మీద చెయ్యేసి వాడిని చంపేస్తాను, చంపేసి నిద్రలో చేయబడిపోయింది చనిపోయాడని చెప్తాను అని చెప్పేసి అంది. వాడిని నా కొడుకుని చూడటానికి మా అమ్మ రాకూడదు, మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు రాకూడదు. మా చెల్లి మా మరదలు వాళ్ళు పేణాలు ఆకుండా చక్కెరకెళ్ళి అవన్నీ పట్టుకొని వెళ్తే వాళ్ళ నాయనమ్మ అలాగే ఉన్నాడు పిల్లోడు చక్కగా అని అంటే, నాయనమ్మ అన్నారంటే వాడిని పాలు కూడా ఇవ్వను అని అందట మా చెల్లి వాళ్ళ ఎదురుగానే. 5 నెలల పిల్లోడిని తీసుకొచ్చింది నా ఇంటికి. ఇంకా ఆ పిల్లోడిని అయితే ముచ్చంలాగా పెంచుకున్నాను నేను. ఆ రోజు ఇలా ఉన్నాడు, ఈ రోజు ఇలా ఉన్నాడు. కాల్ చేసి 2 కాళ్ళు వాతలు పెట్టేసి పిల్లోడిని ఇట్లా తయారు చేసేసారు. మరి ఇంట్లో ఏమో ఇంటి మీద ఇల్లు వేద్దామమ్మా, నీ పిల్లోడు స్కూల్కి వెళ్ళేవాడు అవుతున్నాడు, 7 లక్షలు అని చెప్పలేదు మేడం. ఇంకా డబ్బులు ఉన్నాయి ఇంట్లో, ఈ డబ్బులతో నేను ఇల్లు మీద ఇల్లేస్తాను, ఒక గది అదికిద్దాం, ఒక గది మనం పెట్టుకుందాం, సాల్తలేదు మనకు బెడ్రూమ్ రెంట్ అని చెప్పి అన్నామా. అంటే ఇంకా డబ్బులు ఉన్నాయని చెప్తుంది కానీ చిన్న మట్టితో ఆట ఆడి వాడిని వేసుకొని డబ్బులు వేసుకొని వెళ్ళిపోయారు. తనకు కొడుకు ఎప్పుడు రాలేని వాడు నా ఇంటికి 6 నెలల్లో 5 సార్లు 6 సార్లు వచ్చాడు. ఎప్పుడు రాలే 3 సంవత్సరాల నుంచి వాడు. ఎవరు? నేను అన్న. నాకు ఆపరేషన్ ఒకటి అయింది మేడం, అంటే ఫుడ్ పాయిజన్ అయ్యి, అంటే ఆటోస్ అంటే వర్క్ అనేది నాకు క్యాంప్ అనేది అయిపోయింది. అయిపోయినప్పుడు నేను ఏదో ఒకటి, ఇప్పుడు నా బర్త్డే నాకు ఫ్యామిలీ ఉంది, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆ అమ్మాయి నగలు తాకట్టు పెట్టి ఆటో ఒకటి తీసుకొచ్చాను. ఆటో తీసుకొచ్చిన 2 months బాగానే ఉండింది. ఆ 2 monthsలోనే బయటపడిపోయింది. బాగా కడుపులో పెయిన్ వచ్చేయటం అది చేస్తుంటే సరే అని చెప్పేసి అప్పుడు కూడా మా అమ్మ ఫస్ట్ వెళ్ళాను, చెప్పాను ఇలా నాకు పెయిన్ వస్తుంది, ఆటో చేయలేకపోతున్నాను అని చెప్పేసి అంటే, అయితే ఏం చేయమంటావు, ఎలాగైనా సరే ఇప్పుడు మరి మమ్మల్ని ఎవరు పోషిస్తారు అని చెప్పేసి మా వాళ్ళకి మాట్లాడింది. మా ఫాదర్ అన్నారు, అరే నువ్వు అలా అంటావేంద్రా, నువ్వు నా బిడ్డవి అని చెప్పేసి వెంటనే మా అమ్మగారికి ఏం చేశారంటే ఇద్దరు వెళ్ళి హాస్పిటల్లో చూపించారు. చెకప్ చేపిస్తే మీరు బాగా లేట్ చేశారు, తొందరగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ అమ్మాయి మొత్తానికి మీకు ఆపరేషన్ చేయించారు, మీ అమ్మ నాన్న చేయించారు. మా అమ్మ నాన్న ఆపరేషన్ చేయించేటప్పుడు కూడా నాకు ఆపరేషన్ జరిగి 3 days తర్వాత అమ్మాయి వచ్చింది మేడం. సర్జరీ చేయించుకుని వచ్చిన తర్వాత రివర్స్గా నిన్ను పోషించింది మా అమ్మ నాన్న. ఈ 2 సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్న పెంచుతున్నారు, నీకు విడాకులు ఇస్తాను నాకు అనేసి అంతే. వాళ్ళంతా హాస్పిటల్లో నోరు పిలిచారమ్మా. ఇంకా అది అయిపోయినాక నేను అన్న, అయ్యా వద్దు, అవి ఏందో విడాకులు ఇస్తాను కదా, విడాకులు పంపించేయండి, నువ్వు వచ్చేద్దాం రామంటే, అమ్మ లేదమ్మా నా పిల్లడు కొడుతుకొస్తున్నాడు అని చెప్పి కెమ్సీ హాస్పిటల్ నుంచి అమ్మ దాసరపాలెం దిగిపోయాడు. వెళ్ళిపోయినాక అట్నే చేస్తా ఇంకా ఈ వస్తా పోతా ఈ పని జరిపించేసి వాడిని లేపి వెళ్ళిపోయి గల్లంత చేసేసి మా మీద కేసులు పెట్టిందమ్మా. ఇంకా మేము కాల్చిపోయానంట. మిస్సింగ్ కేసు మేడం. అంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంటి నుంచి వెళ్ళిపోయింది, మా తమ్ముడేమో ఇక్కడ నుంచి వీడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 20 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఈ 20 రోజులు మీరు ఎక్కడ ఉన్నారు అంటే, నేను మా అమ్మ మా నాన్న మేము ముగ్గురం కలిసి గ్యాస్ లీక్ చేసి చంపబోతే వీళ్ళు వెళ్ళిపోయారంట. అనంతపురంలో సంసారం ఇల్లు అద్దెకి తీసుకొని, ఏంటి మొగుడు పెళ్ళాం అని చెప్పేసి అద్దెకి తీసుకొని సామాన్లన్నీ ఇంటికి తగిన సామాన్లన్నీ కొని
బండి ఒకటి తీసుకొని ఇవన్నీ 1,00,000 రూపాయలు చేస్తారు కవర్ మేడం. చేసామన్నారమ్మా పోలీసు వాళ్ళు. ఇవన్నీ 1,00,000 రూపాయలు మీ ఇంటికి వచ్చినాయి అమ్మా అన్నారు మాకు. ఇవన్నీ షాక్ లోనే ఎందుకంటే ఒక చేసింది బైక్ కొన్నారు 65,000 అంట, ఒక కరెంట్ పై 5,000 అంట, ఒక మంచం అంట, ఏందో ఇంకా బిందులు బకెట్లు అవన్నీ ఉన్నాయి. అవన్నీ తెచ్చి మాకు గొప్ప చెప్పారు. 3 కానిస్టేబుల్, ఈ అబ్బాయి, చిన్న అబ్బాయి, మా మరిది వెళ్ళారు. అంటే చిన్న అబ్బాయిని పోలీసులు పట్టుకొని కొట్టారు. కొట్టప్పుడు వాడిని చచ్చిపోవాలని చెప్పి తలకాయ పగలు కొట్టుకున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడ 5 గుట్లు పడ్డాయి. 5 గుట్లు పడ్డాక Actually నేను వాడు హాస్పిటల్ చెప్దామని వచ్చాడంట. అంటే వాడిని కూడా డబ్బులు తీసుకెళ్ళాడు కదా, ఆ డబ్బులు వీళ్ళిద్దరు కలిసి తీసుకెళ్లారు. కొంత డబ్బులు వీళ్ళు తీసుకెళ్లారు, కొంత డబ్బులు వాడి దగ్గర ఉన్నాయి. ఆ కొంత డబ్బులు అయిపోయిన తర్వాత మిగతా ఇంకా నాకు డబ్బులు కావాలని చెప్పేసి వీళ్ళని అడిగితే డబ్బులు లేదు గిబ్బులు లేదు, పో అసలు నీ పని నువ్వెవడి అసలు అది ఇది అని చెప్పేసి వాడిని కూడా తరిమేశారు. ఇంక వాడి మీద తరిమేసేటప్పుడు వాడు ఏంటంటే దిక్కు లేకుండా బయటికి వెళ్ళిపోయి వాడికి మనసులో వచ్చిందంట, నేను తప్పు చేసి నేను బాగా ఇది చేశాను, దీనికి ప్రాయశ్చిత్తం అయితే చేసుకోవాలని చెప్పేసి వాడు పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి లొంగిపోయాడంట. లొంగిపోయినప్పుడు పట్టుకెళ్ళిపోయారు. వీళ్ళ అన్నయ్య పట్టుకెళ్ళాడంట. 5 గుట్లు పడ్డాక నేను హాస్పిటల్ వాడు చెప్దామని వచ్చాడంట. అంటే వాడిని కూడా డబ్బులు తీసుకెళ్ళాడు కదా, ఆ డబ్బులు వీళ్ళిద్దరు కలిసి తీసుకెళ్లారు. కొంత డబ్బులు వీళ్ళు తీసుకెళ్లారు, కొంత డబ్బులు వాడి దగ్గర ఉన్నాయి. ఆ కొంత డబ్బులు అయిపోయిన తర్వాత మిగతా ఇంకా నాకు డబ్బులు కావాలని చెప్పేసి వీళ్ళని అడిగితే డబ్బులు లేదు గిబ్బులు లేదు, పో అసలు నీ పని నువ్వెవడి అసలు అది ఇది అని చెప్పేసి వాడిని కూడా తరిమేశారు. ఇంక వాడి మీద తరిమేసేటప్పుడు వాడు ఏంటంటే దిక్కు లేకుండా బయటికి వెళ్ళిపోయి వాడికి మనసులో వచ్చిందంట, నేను తప్పు చేసి నేను బాగా ఇది చేశాను, దీనికి ప్రాయశ్చిత్తం అయితే చేసుకోవాలని చెప్పేసి వాడు పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి లొంగిపోయాడంట. లొంగిపోయినప్పుడు పట్టుకెళ్ళిపోయారు. వీళ్ళ అన్నయ్య పట్టుకెళ్ళాడంట. మీ దగ్గర సెల్ ఉంటే వాళ్ళు పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, నా దగ్గర నేను తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్ళాడు. అన్ని అబద్ధాలు చెప్పి ఎన్నాళ్ళు తినగలుగుతాం మేము చెప్పండి అమ్మ. ఇప్పుడు నేను ఉన్నదో లేదో మీ దగ్గరకు వచ్చి అమ్మ మాకు ఇంత పెట్టండి అమ్మ అంటే ఇంత పెడతారు, లేకపోతే ఒక 200 500 ఇస్తారు మీ సాయం చేసి. అట్లా అడుక్కొని తింటే మనకు ఎప్పుడు దొరికింది తిండి. ఇలా దొంగ తిండి ఎన్నాళ్ళు ఉంటుంది మనం చెప్పండి మా. దాన్ని ఉంటే కూడా ఈ విధంగా చేయటం ఏంది? 7 లక్షల రూపాయలు తీసుకొని పోలీసు వాళ్ళు కూడా ఉన్నాయి అమ్మ డబ్బులు, లేకపోతే 1 లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయారంట అనంతపురం. వీళ్ళు ఈ రోజు దిగారంట, నైట్కి ఫోన్ చేసి తెల్లవాటికి వాళ్ళు దిగారంట. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ అమ్మాయి అంట మీ అమ్మ నానొద్దు మా అమ్మ నానొద్దు, నేను మా ఆయనకి ఎలాగోలా తర్వాత విడాకులు ఇచ్చేస్తాను, ముందు మనం ఇద్దరం వెళ్ళిపోతాం, ఈ 7 lakhs తీసుకొని వెళ్ళిపోయి మన ఇద్దరం సపరేట్గా ఉందాం, కొన్నాళ్ళ తర్వాత ఆటోమేటిక్గా వచ్చి మనం వాడికి మీ అన్నయ్యకి విడాకులు ఇచ్చేసి ఆ బాబు నాకు ఇచ్చేసి మనం ఏదో ఒకటి చేసుకొని మనం సపరేట్గా హ్యాపీగా ఉందాం అని చెప్పి వాడిని నమ్మించి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళిన తర్వాత ఒక రోజు ఆగింది. తర్వాత రెండో రోజు వీళ్ళ అమ్మ నాన్న పొద్దున్నే వచ్చేసారు. ఏంటి నువ్వు మా ఇద్దరం ఉన్నామన్నా మీ అమ్మ నాన్నకి ఎందుకు చెప్పావంటే ఇది అడిగితే అలా కాదు, ఇప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళందరూ కేసులు పెట్టారంట, మన గురించి బాగా వెతుకుతున్నారంట, అందుకని చెప్పేసి మా అమ్మ నాన్నని నాకు భయం వేసి నేను మా అమ్మ నాన్నని తోడుకి పిలిపించాను, మనకి హెల్ప్ చేస్తారు, నువ్వేం భయపడవద్దు అని చెప్పేసి చెప్పింది. అంటే ఇవన్నీ మీ దగ్గర ఉండి చూసినట్టు చెప్తున్నారే. స్టేట్మెంట్స్ చెప్పాడు, మీ తమ్ముడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ దాని తర్వాత నేను 2 కానిస్టేబుల్స్ తో ఆయన చెప్పింది మీకు తగ్గట్టుగానే చెప్తాడు, నిజాలు చెప్తాడని ఎట్లా చెప్తాం? సరే మాకు తగ్గట్టు చెప్పినప్పుడు వాడు అమ్మాయితో కలిసి వెళ్ళిపోయినట్టు అక్కడ ప్రూవ్ ఉంది. మెన్ మిస్సింగ్, ఇక్కడ ఉమెన్ మిస్సింగ్, వీళ్ళిద్దరు కలిసి అక్కడ నుంచి మా మీద కంప్లైంట్ పెట్టారు. ఏమని? ఎస్పీ గారికి ఇలా మా అమ్మ నాన్న అంటే ఈ అమ్మాయి పెట్టిందంట. అది ఫోన్ లో ఈ అమ్మాయిను ఆ అబ్బాయి మా తమ్ముడు ఇద్దరు కలిసి ఫోటో సెల్ఫీ తీసుకొని అర్బన్ ఎస్పీ గారికి పెట్టారు. ఇప్పుడు వాడు మావాడైతే అసలు ఎంత దూరం వచ్చేది కాదు మేడం. అప్పుడు చేసిన తర్వాత మారిపోయి ఉండొచ్చు, అతను పిలిచి మాట్లాడదాం. సో ఇప్పుడు మీరేమంటారమ్మా? ఇప్పుడు ఈ అమ్మాయి దొంగతనం చేసింది, ఈ అమ్మాయి మీ తమ్ముని తీసుకెళ్లిపోయింది, అన్ని ఈ అమ్మాయి గొడవ పెట్టింది, ఈ అమ్మాయి అంటున్నాడు. సరే అంటే తప్పు చేశానమ్మా. సో ఇప్పుడు తప్పంతా అమ్మాయిదే. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తున్న మీ తమ్ముళ్ళు మీ నాన్నగారు ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారన్నది లేనే లేదంటారు మీరు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నాకు, అంటే చివరి తమ్ముడితో వెళ్ళిపోయింది,
అంతకు ముందు మీ రెండో తమ్ముడా మూడో తమ్ముడా అమ్మా? మూడో తమ్ముడు. మూడో తమ్ముడు చెప్పొద్దు మాకు చెప్పాలి కదమ్మా. అమ్మా అదే పిల్లలు ఏందమ్మా ఇట్లా కనిపిస్తున్నాయి? చెప్పిందంటే మీకు చెప్పింది లేదమ్మా, ఒట్టు ఖురాన్ మీద ఒట్టు, నా బిడ్డల మీద ఒట్టమ్మా, నేను ప్రమాణ సాక్షి చెబుతున్నాను. నేను అతను ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయిని టార్చర్ చేస్తే అప్పుడే అమ్మాయి అతనే కారాలేసి అతనే ఉప్పులేసి అమ్మాయి మీద చెప్పాడని, అంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదు కాబట్టి. అసలు కన్నెత్తి కూడా చూడడం. ఆ తర్వాత మీకు చెప్తేనే మీరు సరే ఇంట్లో ఇలా చేస్తున్నారు కదా, మీరు సెపరేట్ గా తీసుకెళ్లారని, వేరే కాపురం పెట్టారని అమ్మాయి చెప్పడం. అదే మేడం, ఇప్పుడు అమ్మాయి అంత పర్ఫెక్ట్ అయినప్పుడు ఈ తప్పు ఎందుకు చేసింది? వాడు నా తమ్ముడే, ఈడు నా తమ్ముడే. వాడు చెయ్యి పట్టుకుని హెరాస్ చేశాడని చెప్పేసి చెప్తున్నప్పుడు వీడితో ఎలా పడుకుంది? మీరే మీకు తెలిసే చేశారంట, ఇంటికి వస్తాడట, డబ్బులు ఇస్తాడంట అతను. చెప్పమ్మా ఎదురుగా ఎప్పుడు వస్తాడు మేడం, కావాలని చేయించారు మేడం. వాళ్ళందరూ మా అత్తకి తెలుసు, మా మామయ్య అందరికి తెలుసు మేడం. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఉండి నా కూతురికి ఇట్లా చేశారు అట్లా చేశారని, మీరేం చేశారు? రోడ్డు మీద అప్పుడు పడద్దు, అప్పుడు చెప్పద్దు. ఏం చేస్తారు మేడం, కదులుతే కేసు అంతకు ముందు ఉండమ్మా, అంతకు ముందు వాళ్ళ తమ్ముడు వచ్చి వెళ్తున్నాడు, 5,000 ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు, మేము బుద్ధి చెప్పామని చెప్పినప్పుడు అతనికి బుద్ధి చెప్పే బదులు రోడ్డు మీద పెట్టాలి కదా ఆ కుటుంబాన్ని మీరు. ఆయన చేపిస్తుంటే ఉండమ్మా, ఆయన ఇష్టపడి చేపిస్తే మీ కూతురు అట్లా వదిలేస్తారా మీరు? ఏం చేద్దాం మేడం, ఏం చేయడం? రోడ్డు మీద ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? కేసులు పెడుతున్నారు. ఇప్పుడు కేసు తప్పు, అలా మాట్లాడకండి. కేసులు ఇప్పుడు పెట్టారు, కేసు పెట్టడం వేరే. ఇలా ఏ క్షణం అయితే నిన్ను బలవంత పెట్టి వాళ్ళ తమ్ముడితో పడుకోమన్నప్పుడు రోడ్డు మీద నువ్వు చెప్తే నిన్ను సపోర్ట్ చేస్తారా పోలీసులు, అతన్ని సపోర్ట్ చేస్తారా? మీరు చేసింది తప్పు, ఒప్పుకుంటారు. అంటే వచ్చేయమంటే వచ్చేస్తాడా మేడం వాళ్ళ తమ్ముడు? ఇప్పుడు 2 పెళ్లి చేసుకుని అతను అంత ఇంత చేశాడు, నేను ఊరుకున్నాను. నేను ఎప్పుడు బయట పెట్టలేదు మేడం, నేను గట్టిగా అడిగాను, ఇంత ముందు చెప్పలేదు మేడం. అతను పెట్టకపోవడం మీ తప్పంటున్నాను నేను. మీరు ఎట్లాగా ఇప్పుడు మీరు ఒక కష్టంలో ఉన్నారు, ఈ కష్టానికి మీరు ఎలా దారి మీరే చూసుకున్నారో నేను చెప్తున్నా. మీరు అర్థం చేసుకోవాలి, ఈ చూస్తున్న ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఏ సర్కమ్స్టాన్సెస్ అవనివ్వండి, ఏ పరిస్థితులు అవనివ్వండి, తప్పు మనం చేయకూడదు. చేయబట్టే కదా ఇప్పుడు మీకు ఈ కష్టం. సో మీ తమ్ముడు ఇప్పుడు నేనే ఉంటానంటే మీరు చెప్పిన కథ అంతా నేను వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడపిల్లని ఎలాగ అడ్వాంటేజ్ తీసుకుంటారో, నేను ఒక ఆడదాన్నే, మీరు ఒక స్త్రీ అమ్మ, మీరు వచ్చి ఇంతమంది పిల్లల్ని కన్నారు, మీరు సంసారం చేశారు, భర్త భార్య సంసారం అత్తలు మావలు ఎలా ఉంటాయని మీకు తెలుసు. సో ఆ అమ్మాయి చెప్పిని జరగలేదు అనడానికి కూడా లేదు, జరిగి ఉండొచ్చు. 4 గోడల మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు కదా. నేను దాన్ని బట్టి నేను ఆ అమ్మాయి రైట్ అని మాట్లాడలేను, మీరు రైట్ అని మాట్లాడలేను. అటు అమ్మాయి తప్పులు చేసింది, మీరు తప్పులు చేశారు. ఇప్పుడు ఏం కావాలి, ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు డబ్బులు ఆలే దొంగిలించారని మీకు ఏం ప్రూఫ్ ఉంది? ప్రూఫ్ అంతే మేడం, ఉండండి. ఇప్పుడు మీరు మాట్లాడే ముందు మీ బ్రదర్ ని పిలుద్దాం. ఎందుకంటే ఈ టోటల్ తప్పులో మీరు ఆ అమ్మాయి ఎంత తప్పు అంటారు అంత తప్పు మీ అబ్బాయిని కదమ్మా. అతన్ని పిలిచి మాట్లాడండి. డబ్బులు తీసారు ప్రూఫ్. ఎందుకంటే నేను ఇల్లు కడుతున్నానమ్మా అని దీన్ని చూస్తున్నాను. ఆ పిల్లోడు తెలుసు డబ్బులు అంటే నా పిల్లోడిదే కదా ఇల్లు అని నేను దొంగతనం కేసులో మొదటి ముద్దాయి నా తమ్ముడే మేడం. వాడే ఒప్పుకుంటున్నాడు మేమే దొంగతనం చేసాము. అసలు వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళి డబ్బులు తీసుకున్నారు? ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నట్టు లేనట్టు, ఇప్పుడు మా అత్త మామ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు లేరని ఎవరికి తెలియదు మేడం. అది ఎలా తెలిసిందంటే పోలీస్ వాళ్ళు కాల్ లిస్ట్ డీటెయిల్స్ తీపిచ్చారు మేడం. మా మావయ్య వాళ్ళ అంటే మా తమ్ముడు చెప్తుంది నిజమా కాదా అని మేము కూడా నమ్మలేదు మేడం. అందుకని కాల్ లిస్ట్ డీటెయిల్స్ తీపిచ్చి వీళ్ళు వెళ్ళారా లేదా, వీళ్ళ సిగ్నల్ అనలైజింగ్ ఉంటుంది అనంతపురం అని. అంటే మా మామగారి నెంబర్ అనంతపురం ఎందుకు వెళ్ళింది 16వ తారీఖు వెళ్ళామని ఒప్పుకున్నారు మేడం. వెళ్ళి 16వ తారీఖు వెళ్ళి 21వ తారీఖు అమ్మాయి మిస్సింగ్ కేసా? అంటే మీకు తెలియకుండానే జరిగిందా? మీ అమ్మాయి ఎక్కడుందో వాళ్ళకి తెలుసు, తెలిసి కూడా మళ్ళీ మా అమ్మాయి కనపడలేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కేసు పెడతారు. ఎప్పుడు వెళ్ళారా, ఎప్పుడు మిస్సింగ్ కేసు పెట్టారా? వీళ్ళు వెళ్ళింది జనవరి 14 మేడం. మిస్సింగ్ కేసు ఎప్పుడు పెట్టారు? మిస్సింగ్ కేసు 21. మీరు మిగిలిన ఇంకా ఫర్దర్ మాట్లాడే ముందు మీ తమ్ముడిని పిలిచి మాట్లాడదాం. వాడు పోలీస్ అవ్వాలని కోరిక వాడిది.
పోలీస్ స్టేషన్లో ఇరికిచ్చేశారు. చేసుకుంది ఆయన చేసుకున్న వాడు చేతిలో మరి వాడే చేసుకున్నాడు. అందుకని మీరు నేను అన్నమ్మా, నీ ఇప్పుడు కాళ్ళు మీరు నరుకున్నావు. మీ కొడుకని ఇరికిచ్చారనకండి. ఆహా, వాడి కాళ్ళు వాడు నిజంగా నరికేస్తున్నాడు. అంతే. అదే నేను అంటున్నానమ్మా. ఎవరు చేసిన దానికి వాళ్ళకే వస్తుందమ్మా. వాళ్ళు చేసిన వాళ్ళకే వస్తుంది, మీరు చేసిన మీకే ఆ మాట కూడా వస్తుంది. అన్నాను నేను అమ్మా. ఇక్కడికి ఎవరు వచ్చినా నేను ఒకటే చెప్తున్నా అందరికీ కూడా, దయచేసి నిజాలు మాట్లాడండి. ఎందుకంటే జీవితంలో తప్పులు అందరూ చేస్తాం. ఇప్పుడు నా మనోడి కోసం నేను తప్పితే ఇదంతా ఇక ఇంత బాధపడేదాన్ని కాదమ్మా నేను. నా పిల్లల గురించి కూడా నాకు బాధ లేదు. వాడు చూడండి ఎట్లా నాన్న ఉన్నాడో అని చెప్పేసి వెళ్తున్నాడు అని చెప్పేసి వాడి కాళ్ళ మీద అట్ల గాడిపెట్టి కాల్చి వాతలు రోడ్డు మీద పరిగెత్తున్నాడు అట్లా కాలిస్తే అది ఏం తెలిసిన కాడి ఏడ్చుకున్నాను మేడం. నుంచి నేను తిరిగిన చోట్లేదు మేడం. అది నిజంగా అది ప్రేమ కూడా ఉంటే నేను వేరే ఎస్పీ గారి ఆమె దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను. 4 పిల్లలు ఉన్న ఆమెని పెళ్లి చేసుకొని ఉండడు మేడం. నిజంగా ప్రేమ ఉంటే అబ్బాయి హాస్పిటల్లో నువ్వు బెస్ట్ కేర్లో ఉన్నప్పుడు అతను రాకుండా ఉండను అతను చూపించాడు మేడం. అతను నన్ను నమ్మించి మోసం చేసి వాళ్ళందరూ కలిసి నా ఎవరు మోసం జీవితాన్ని చేశారో నాశనం నాకు తెలుసు చేసి మేడం. ఈ రోజు నా నన్ను దగ్గర నిల్చోబెట్టారు ప్రూఫ్ మేడం. మొత్తం రోడ్డు మీద నిల్చోబెట్టారు, బుర్ఖా కూడా లేకుండా నిల్చోబెట్టారు. మేడం, మీరు చెప్పేశారు కదమ్మా, నేను ఒక్క నిమిషం. ఏదో నాకు తగిలింది అమ్మా. నేను జాబ్ చేస్తా ఉంటే ఆమె నాకు లవ్ మెసేజ్ పంపించింది. అది కాల్ రికార్డ్స్తో తీపిస్తాను మీకు. లవ్ మెసేజ్ పెట్టి నా దగ్గర టాప్ చేసి నన్ను ఇంటికి పిలిచింది వీళ్ళు లేనప్పుడు. శారీరకం కలిసింది. వాళ్ళ అమ్మ ఉంది ఆ రోజు. ఒక దాంట్లో 3 లక్షలు అంటారు, ఒక దాంట్లో 2 లక్షలు అంటారు, ఒక దాంట్లో 6 లక్షలు అంటారు. ఏది మేడం నిజం అది? ఇక్కడ మీ దగ్గర 2 లక్షలు అన్నారు. వీళ్ళ అమ్మగారు నా కూతురు కనబడలేదు కంప్లైంట్లోనేమో 3.5 లక్షలు నేను ఇచ్చానని చెప్పేసి కంప్లైంట్లో రాసింది. ఎంసీ కేసు మెయింటెనెన్స్ కట్టమని చెప్పేసి పంపించారు మేడం. దాంట్లో 6 లక్షలు ఇచ్చామని చెప్పేసి రాశారు. 27న తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు 498 ఓటు ఇచ్చారు. సరే అది అయిపోయింది, అదంతా మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. మీరు ఆ అమ్మాయి పిలిచి అమ్మాయి లవ్ మెసేజ్లు పంపిస్తే ఒక అన్న భార్యతో వెళ్ళి సంసారం ఎట్లా చేస్తారు? మీరు ఎట్లా శారీరకం కలుస్తారు? మీ బుద్ధి ఏమైంది? చెప్పాను మేడం, నా బుద్ధి అప్పుడు సో మీరు చేసేస్తారు, చేసేసి తప్పు అయిపోయింది అంటారు. ఆ దగ్గర కూడా ఉంది, నా దగ్గర ఎంత ఉందో తప్పు ఆ దగ్గర కూడా అంతే ఉంది మేడం. నేను కావాలని లాగలేనుగా చెయ్యి. ఆమె మీరు కావాలని లాగారని చెప్పలేదే. మీరు ఆమెకి సహాయం చేశారు, ఆమె ఏదో నగలిడిపించారు, మీ మంచితనం చూసే ఆమె మీతో కలిసిందనే చెప్పింది. కానీ ఆమె మీరేం బలవంతం చేశారని ఆవిడ చెప్పలే. మీరే అనవసరంగా ఇప్పుడు రావడం ఆవిడ మీద తప్పు చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఆవిడ మీ గురించి తప్పు చెప్పలే. ఒకటే చెప్పింది, మొన్నటి వరకు కూడా నాకు తగ్గట్టుగానే రాశాడు, ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు వీళ్ళతో కనబడి ఇప్పుడు అతను మార్చి మాట్లాడుతున్నాడని చెప్పింది. కానీ ఫస్ట్ ఆవిడ మీ గురించి తప్పు మాట్లాడలే. ఒక ఆడదాన్ని ఫస్ట్ మీరందరూ కూడా ఆ అమ్మాయిని ఒక అమ్మాయిని చేసి తప్పంతా అమ్మాయిదని మాట్లాడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందా? అంటే తప్పంతా అమ్మాయిది అని చెప్పి మీరు సపరేట్ చేయబోతున్నారు. నాకు సపరేట్ చేసిన మేడం నేను ఏమనుకోవాలి మేడం? ఏది డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చి నాకు నీకు హెల్ప్ చేస్తా, అసలు నీకు మీద కేసు కూడా రానివ్వను అది అని చెప్పి డబ్బులు తీసుకెళ్ళి దాని తర్వాత నన్ను ఇరికిచ్చి పోలీస్ స్టేషన్లో మీ దగ్గర ఏం డబ్బులు తీసుకున్నారు? 5 లక్షలు తీసుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చి. నేను వీడియో కూడా తీసా, ఆ ఫోన్ కూడా వాళ్ళ అన్న దగ్గర ఉంది. అంటే 5 లక్షలు మీరు ఇంట్లోంచి దొంగిలించి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారా? అవును మేడం, ఇద్దరం తీసుకెళ్ళాము. ఇద్దరం ఎంత తీసుకెళ్లారు? 7 లక్షలు. ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? మా అమ్మ బీరాల నుంచి. మా ఏం చెప్పిందంటే మీ అమ్మ నానొద్దు మా అమ్మ నానొద్దు, మన ఇద్దరం సపరేట్గా వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ నుంచే మేము కలిసి ఉన్నాం కదా, ఇంకా వెళ్ళిపోయాం అనమాట. మీ అన్నయ్యకి తెలిసినట్టుంది, మీ అన్నయ్యని నాకు ఫోర్స్ చేస్తున్నాడు, అది ఇది ఇది అని చెప్పి నాకు బలవంతం పెడతా ఉంది, అంటే టార్చర్ చూపిస్తూ ఉంది మెంటల్గా. సరే ఇంకా అయిపోయింది కదా నా తప్పు అని నేనేమనుకున్నా, సరే దాంతోనేమో జీవితం అనుకుని ఇంక వెళ్ళిపోయాను అనమాట. దాంతో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న పిలిపించింది. మేము 14వ తారీఖు బయలుదేరాం, 15వ తారీఖు అక్కడ దిగాం పొద్దున. దాని తర్వాత బండి తీసుకున్న తర్వాత బండి తీసుకొని ఇల్లు చూసుకొని ఇంట్లో సామాన్ పెట్టి ఇది లగేజ్ పెట్టి సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళాం. సామాన్లు కొనుక్కొచ్చిన తర్వాత ఆమె ఫోన్ చేస్తుంది, నేను బయటికి వెళ్ళొస్తామంటే. సరే ఏందంటే మీ అమ్మ నాన్న వాళ్ళు కేసు పెట్టారంట మన మీద, డబ్బులు తీసుకెళ్ళామని అది ఇదని, మన దగ్గర ఉంటే డబ్బులు సేఫ్ కాదు, మా అమ్మ వాళ్ళు ఉంటే మనల్ని నడిపిస్తారు అది ఇది అని చెప్పి తీసుకెళ్లారు. ఆమె నమ్మిస్తే వాళ్ళ అమ్మ నాన్నకి నాకు ఇప్పుడు ద్రోహం చేసినావా మేడం? నేను హైదరాబాద్లో కుక్కలాగా తిరిగా, మా అమ్మళ్ళు రానిపోతే నాకు. మార్చి దాకా కాళ్ళు కార్డ్స్ ఉండి ఆమెతో లింకుతో ఉన్నానా లేకపోతే వీళ్ళతో లింక్ ఉన్నానా? మార్చి 9 దాకా వాళ్ళ అమ్మనతో వాళ్ళ నాన్నతో వాళ్ళతోనే ఉన్నా.
దుప్పట్లు వేసి కప్పుకొని తీసుకెళ్ళేవాడు రాత్రి పూట. అవును వచ్చారండి మేము మామూలుగా తప్పు చేస్తే ఏం చెప్పానంటే మేడం, పంపేసినప్పుడు నేను చంపారని చెప్పి పుకారం లేకపోతే ఏం చేయాలని సిఏ కాడికి ఎస్పీ కాడికి తీసుకొచ్చి ఒప్పగిచ్చాను. సోమవారం రోజు చెప్పలేదు మేడం, అది అప్పచెప్పలా. మాకు 27వ తారీఖు ఫోన్ చేసి అది అర్ధరాత్రి రమ్మన్నారు. మొత్తం వాళ్ళ లాయర్ మొత్తం ప్లాన్ చేసింది. అర్ధరాత్రి మమ్మల్ని దిగమని చెప్పారు. ఎటు అయినా కానీ అర్ధరాత్రి దిగాలి. సరే అర్ధరాత్రి దిగిన తర్వాత మమ్మల్ని దుప్పట్లు కప్పి తీసుకెళ్లారు. ఇంట్లో తీసుకెళ్లి పొద్దున్నే తెచ్చారన్నమాట. సరే అమ్మా ఒక మాట అంటాం మేడం, రే మాకు అప్పగిస్తే చేశారు, ఇద్దరు వాళ్ళు తప్పు చేశారు. అనంతపురం ఎందుకు వచ్చారు? సరే. ఇప్పుడు అమ్మ ఒక మాట చెబుతాను నేను, ఇద్దరు తప్పు చేశారు, నీ పిల్ల నా పిల్లడు. తప్పు చేసినాక డబ్బులు ఉన్నప్పుడు అమ్మ అది ఇల్లు డబ్బులు ఉండవు వదిన రా వెళ్ళి మనం పట్టుకొద్దామంటే మీరిద్దరు నేనిద్దరం వెళ్ళి పోలీసు వాళ్ళకి ఇద్దరు పట్టుకెళ్ళి వాళ్ళ కాపురం కుదురు పెట్టేదాన్ని కదా. వీడిని కూడా బదిలీ ఆడుకుందాన్ని. అయ్యా పిల్లడు ఉన్నాడు, మన జీవితం పాటు చేసుకుంటా ఏదో కొన్ని మొండలు అట్టు చేతులు అయ్యా మా జీవితం పెట్టుకోమ్మా అని బతికి ఆడదాన్ని నేను. నా బిడ్డలు లేడు సావాలని కోరుకునే కదా ఇంత చేసింది. ఇప్పుడు ఆ ఒక్క మాటతో నేను ఏదో డబ్బు నా ఇంటికి వచ్చేది, ఇంటి మీద ఇంటి చేసేదాన్ని, పిల్లడు చదువుకున్న దాన్ని, నీ కాపురం కుదిరిపెట్టేదాన్ని కదమ్మా. మీరే న్యాయం చెప్పండి అమ్మా. ఎస్పీ దగ్గర ఒకసారి వెళ్ళి కేసు పెట్టి మళ్ళీ అక్కడ సిఐ దగ్గర ఒకసారి కేసు పెట్టి మా కేసులు పెట్టారు. మా కేసుల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మా అన్నయ్యని నేను చెప్పేది వినమ్మా, కొడతారు. మీరు మీ అమ్మ చేసిన తప్పుల వల్ల అంటే ఇతనితో వచ్చిన తర్వాత కూడా మీ అమ్మ వాళ్ళు మీరు అప్పుడు కూడా దాచిపెట్టుకున్నారు. అప్పుడు కూడా నేను పిలుచుకొచ్చానండి అక్కడికి వెళ్ళి అనంతపురం వెళ్ళి ఎవరు సీఏ గారి మాటని. అనంతపురం వచ్చావమ్మా నువ్వు? ఎప్పుడమ్మా వచ్చింది నువ్వు? వచ్చాను నేను. ఇప్పుడు వచ్చానని చెప్పాడు. 16వ తారీఖు వస్తే మరి వచ్చారని చెప్పారా మేడం? మేము మేడం నా దగ్గర టికెట్స్ కూడా ఉన్నాయి, ఇంకా అనంతపురం టికెట్స్. మేము ఇద్దరం వచ్చాం. ఆవిడ 16వ తారీఖున వచ్చిన తర్వాత మీరు వచ్చేసారు. వీళ్ళు వచ్చి మీరు వెళ్ళి కలిసేసి వచ్చింది ఈవిడ. 16వ తారీఖు వెళ్ళి కలిసి వచ్చేసారు. తర్వాత వీళ్ళు 27వ తారీఖే కదమ్మా సరెండర్ అయింది. ఈ మధ్యలో మాకు వారం 10 రోజులు ఏమైంది? వెళ్ళి వెంటనే తీసుకురాలే మీరు వెళ్ళి. మీరు మీ అమ్మకి నేను రాను, మీరు వెళ్ళండి, రేపు నీ కూతుర్ని పిలుచుకొస్తానన్నాడు. మీరు ఎంత నీచమైన పనులు చేశారంటే చెప్తున్నా. అంటే మీరు ఈ రోజు మీ మాట ఎవరు ఎందుకు నమ్మరంటే పోలీసులు కూడా నమ్మరు. ఎందుకంటే మీ కూతురుతో ఇంకొకటి పడుకుంటే మీరు ఊరుకున్నారు. వీళ్ళు తీసుకెళ్ళి ఇంకొక చోట వెళ్తే ఊరుకున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మీ కూతురు మంచిది, నేను ఆ కారణం వల్ల చేశాను ఈ కారణం వల్ల చేశానంటే ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడైతే తప్పు జరిగిందో ఇది తప్పు జరిగిందని రోడ్డు మీద పెట్టి నిలదీసిన రోజు నువ్వు గొప్ప అవుతావు. ఏం చేస్తాను? తను మాకు డబ్బులు ఇచ్చాను అన్న మాట మాత్రం అబద్ధం మేడం. అంటే మరి మీరే తీసుకున్నారా? ఏం చేశారు? మాకు ఇవ్వలేదు మేడం. ఉంటే తీసుకొచ్చుకోమని డబ్బులు తెచ్చుకున్నాడు. నాకు మాత్రం ఇవ్వలేదు మేడం. తను కొనుక్కుంటుంటే నేను అడిగాను. ఉండమ్మా నేను చెప్పాను సమాధానం చెప్పి అతను డబ్బులు తెచ్చాడా లేదా బయటికి? రాలేదు మేడం, నాకు తెలియదు మేడం. నాకైతే ఇవ్వలేదు మేడం. మీరు బండి కొనుక్కున్నారా లేదా? అనంతపురం అతను కొన్నాడు మేడం. అతను కొన్నాడు. ఎవరు కొన్నారా? కొన్నాడు కదా బండి. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? అడిగాను మేడం. నేను అడిగితే నేను అక్కడ జాబ్ చేశాను కదా తెనాలిలో, అక్కడ డబ్బులు ఉన్నాయని చెప్పాడు. ఫస్ట్ నుంచి పెడుతున్నాడు మేడం, ఎప్పుడు అడగలేదు నేను ఎక్కడివి అని. అడిగేదాన్ని అయితే అప్పుడు అడిగి నిలదీసి కేసు పెట్టేదాన్ని మేడం. చూడండి మేడం, చాలా తప్పులు చేసావమ్మా. ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నీ ఇంట్లో ఎవరో నీ మీద చెయ్యేసినప్పుడు బయటకు వచ్చి నువ్వు మాట్లాడుంటే అప్పుడు నువ్వు గొప్ప. ఆ రోజు నేను కాదు, కొన్ని లక్షల మంది వచ్చి నీ వెనక నిలబడి నీకు సపోర్ట్ చేసేవాళ్ళం. ఈరోజు నువ్వు చేసిన పనికి నీకు సపోర్ట్ చేయడానికి మాకు నోరు రావట్లే. నువ్వేం చేసావని నేను వాళ్ళతో మాట్లాడాలి, నువ్వు ఏది రైట్ అని నేను వాళ్ళతో మాట్లాడాలి. అక్కడ ఏమన్నారంటే పోలీసు వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు అన్నారు అని. అంటే పోలీసు వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెట్టారు మా వాళ్ళు. సరే ఏమన్నా పెట్టనివ్వండి. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు మీరు ఎవరు చేశారో ఎలా చేశారో, ఆ అమ్మాయికి కష్టం కలిగిందో లేకపోతే ఆ అమ్మాయి సైడ్ అన్యాయం జరిగిందో మీరు చేయాల్సింది ఏ విధంగా చేశారు, మీ సైడ్ తప్పులు జరిగాయి. మీరు ఇంకో పెళ్లి చేసుకున్నారా? లేదు మా బతికిలాడారు వాళ్ళు. ఫోటో చూడండి. మరి ఫోటోలు ఉన్నాయి. నేను పెళ్లి చేసుకుంటే ఆ పలానా అమ్మాయి ఉండాలి కదా మేడం. ఉండాలి. పోలీసు వాళ్ళు 494 పెట్టారు నా మీద. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు. నేను వర్క్ చేసే చోట ప్రతి చోట వెళ్ళారు. అమ్మాయి ఉండాలి కదా మేడం, అమ్మాయిని తీసుకొని రావాలిగా. అమ్మాయిని తీసుకొచ్చారా? లేదు. వాళ్ళే చెప్పారు అసలు పెళ్లి కాదు, ఇదంతా ఫ్రాడ్, వీళ్ళు కావాలని సృష్టించి ఎక్కడ. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా అన్నారు, ఫోటోలు తీసుకొచ్చారు. సరే ఎక్కడ నేను చేసుకున్నాను, ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు? సరే నేను పలానా గుళ్ళో చేసుకున్నాను, హిందూస్ మ్యారేజ్ చేసుకున్నాను. గుళ్ళో చేసుకుంటే గుళ్ళో రిసిప్ట్ ఇస్తారు కదా, పూజారి సాక్ష్యం చెప్తారు కదా మేడం. సరే ఇప్పుడు పెళ్ళే చేసుకున్నాడు అనుకుందాం, కాసేపు వదిలేసాయండి, ఉన్నదా లేదా. ఇప్పుడు మీరు ఆ అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఈ కేసులు, ఈ కోర్టులు వాళ్ళు మీ మీద పెట్టి, మీరు వాళ్ళ మీద పెట్టి, మీరు వాళ్ళని కొట్టి, వాళ్ళు మిమ్మల్ని కొట్టి, ఇది మనల్ని మనం అసహ్యం చేసుకోవడం,
మనల్ని మన రోడ్డు మీద పడేసుకోవడం తప్పితే పోయింది ఏదన్నా వస్తుందమ్మా? కాదు కదా. కానీ ఆ అమ్మాయి ఇంటి నుంచి ఎలా వెళ్ళిందో అలా డబ్బులతో కాళ్ళ పట్టాలు ఒప్పుకోవట్లేదు కదా మేడం, నేను దొంగలించలేదంటుంది. అన్నితో సామాన్ వెళ్ళింది, డబ్బు పోయింది. అంటే ఇప్పుడు అమ్మ డబ్బు సంగతి ఇప్పుడు మీ అబ్బాయి చెప్పాడా, ఆ అమ్మాయి తీసుకెళ్ళిందా, ఇవన్నీ ఎవరు మాట్లాడలేదు. వాస్తవం ఉందమ్మా, ఉందా లేదు? ఒక్క ఫోన్ వస్తే మొత్తం ఉన్నాయమ్మా డబ్బులు. అది సరే అండి, వాళ్ళ అన్న లేదు, ఇప్పుడు ఆ వాళ్ళ అన్న ఫోన్ ఎందుకు ఉంచుతారు వాళ్ళు? నిజంగా ఉంటే మరి అదే మరి ఇది. మీ మనసుకి మీకు చేసింది మీకు తెలియాలి, ఆవిడ మనసుకి ఆవిడ చేసింది ఆవిడ తెలియాలి. కానీ నేనేమంటున్నానంటే డబ్బులు అన్నవి సరే ఇవాళ వస్తాయి రేపు పోతాయి, డబ్బులు అన్నది కాదు. జీవితం ముఖ్యం, ఇంక నుంచి ఎలా బ్రతుకుతాం అన్నది ముఖ్యం. ఇంతకు ముందు ఏం జరిగింది అన్నది మర్చిపోతే అందరమే, అంటే జరిగింది జరిగిపోయింది. అన్ని సైడ్స్ అన్ని తప్పులు జరిగాయి, వాళ్ళ సైడు జరిగింది, మీ సైడు జరిగింది. ఇంకా ఒకళ్ళది తప్పు అని మాట్లాడుకొని ఒకళ్ళని మీరు ఇలా హింసించాలి, మేము వాళ్ళని అలా హింసించాలి అంటే జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. అంటే అట్లీస్ట్ ఫ్యూచర్ అన్నా, ఇప్పుడు మీరు అన్నారు మీ మనవడు, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ పిల్లల గురించి ఆలోచించాలి. ఇంకా ఫర్దర్ గా మనం ఎలా బ్రతుకుతాం అన్నది, అదే అతను ఒక పెళ్ళో గిళ్ళో చేసుకోవాలి, అతనికి ఒక సంసారం కావాలి. సో ఇలాగా అన్ని రకాల మంచి జరగాలంటే ఈ గొడవలు అన్నవి లేకుండా మనం ఎలా ప్రశాంతంగా ఉండగలం, కలిసి ఉండగలమా, కలిసి ఉండలేమా? అక్కడ ప్రతి కోట్ల విడాకులని వెళ్ళింది, వెళ్తే డబ్బుల కోసం పెట్టింది. మళ్ళీ 7 లక్షలు ఇంకా పెట్టండి నాకు ఎదురుగా అని చెప్తే. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే మీరు ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి వదిలేస్తే, మీ పిల్లోడిని మీకు ఇచ్చేస్తే, మీ బాబుని మీకు ఇచ్చేస్తే మీరు వాళ్ళని వదిలేస్తారా? పిల్లోడిని ఇప్పిస్తే నేనే చదివించగలుగుతాను. సరే, ఇప్పుడు మీరు చదివిన నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అన్న కూడా ఇందులో పాత్ర వహించాడు, అతను మేజర్ రోల్ అంటున్నారు మీరు. అతని దగ్గర ఫోన్ ఉందని చెప్తున్నారు, మీరు అతనికి ఫోన్ ఇచ్చారా? అతని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇదంతా అతనే చేశాడంటారా? పక్కా మేడం, ఎందుకంటే లాయర్లతో మాట్లాడింది ఫస్ట్ ఆయనే, మాకు డైరెక్షన్స్ ఇచ్చింది ఆయనే. మీరు అనేది వాళ్ళ బ్రదర్ది కూడా మెయిన్ రోల్ అంటున్నారు కాబట్టి ఒకసారి అతన్ని కూడా పిలిచి మాట్లాడదాం. అతను ఏం చెప్తాడో విందాం. విని నేను ఒకటే ఏమి ఇష్టపడుతున్నానంటే, ఏం జరిగినా మీరు అందరితో ఒక కుటుంబం. అంటే ఇది రిలేషన్షిప్స్ మనం కంటిన్యూ చేసుకుంటామా లేదా కూడా వేరే, కానీ మనం ఇక్కడి నుంచి అయినా ప్రశాంతంగా ఉండాలి. అది కలిసి ఉంటే బాగుంటామా, విడిపోతే బాగుంటాం, ఏదైనా పర్వాలేదు కానీ ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడి నుంచి ఎవరి జీవితాలు వాళ్ళు బాగా బ్రతకాలి, ఆ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు రావాలి, అది ఇంపార్టెంట్. అదే మనం ఒకసారి వాళ్ళ అన్నం పిలిచి చెప్పండి అమ్మా, మీరే చెప్పండి.